జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది నిన్న. కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర 25,000 మెజారిటీతో గెలిచింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. బీజేపీ డిపాజిట్ పోగొట్టుకుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే. అయితే గెలిచిన తర్వాత ఏ పార్టీలైనా సంబరాలు చేసుకుంటాయి, ర్యాలీలు తీసుకుంటాయి. దాంట్లో ఎవరికేం ఆబ్జెక్షన్ ఉండదు. అన్ని పార్టీలు చేసేదే అది. ఏ గెలిచిన పార్టీ అయినా సరే సంబరాలు చేసుకుంటారు. చాలా సందర్భాలలో అసలు ఆంక్షలను కూడా పట్టించుకోకుండా సంబరాలు చేసుకున్న సందర్భాలు అవి ఇవి కూడా ఉంటాయి. ఏ పార్టీకి అయినా సరే వాళ్ళకి కూడా వాళ్ళ క్యాడర్కి వాళ్ళకి ఒక ఉత్సాహం కోసం ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటారు. అయితే మామూలుగా ర్యాలీలు చేసుకుంటే వాళ్ళు గెలిచిన దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ నిన్న జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిచిండు కదా. అయితే వాళ్ళ విజయోత్సవ ర్యాలీలు ఎట్లా చేసిర్రు అనే దాని మీద ఇప్పుడు అందరూ ఆబ్జెక్షన్ చెప్తారు చాలామంది. ఇప్పుడు చాలా పార్టీలు చాలా ఎన్నికలలో గెలుస్తాయి, ఓడిపోతాయి. గెలిచిన తర్వాత కూడా చాలామంది ఓడిపోయిన పార్టీలను ఉద్దేశించి హుందాగా మాట్లాడుతున్నప్పుడు కూడా సరే ఎన్నికల వరకు నిన్న మొన్నటి వరకు రాజకీయ పార్టీలుగా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ నుంచి నేను గెలిచిన నియోజకవర్గ ప్రజలు ఒక బాధ్యత ఇచ్చిర్రు. ఆ బాధ్యత ప్రకారం నేను చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి అవేమీ లేకుండా నేను అందరినీ కలుపుకొని పోతా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాలలో ఎట్లుంటాయంటే గెలిచిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే ఇంటికి పోయి కూడా పలకరించిన సందర్భాలు ఉంటాయి. అవి గతంలో ఉన్న రాజకీయాలు. అట్లా మంచిగా ఉంటుండే రాజకీయాలు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య ఎన్నన్నా ఉండొచ్చు, కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చేటోళ్ళు సొసైటీకి. అట్లాంటి రాజకీయాలు జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు జనాల దగ్గర నుంచి. కానీ నిన్న జరిగిన దాన్ని చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు దేన్నైతే ప్రచారం చేసిందో నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది చూస్తే జనాలందరూ మళ్ళీ ఒకసారి వీళ్ళు చేసిన ప్రచారంని గుర్తు చేసుకునేటట్టు చేసిరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చెప్పింది? కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన దాన్ని కొంత రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ది చెప్పారు కదా. నిన్న వాళ్ళు గెలిచిన తర్వాత చేసిన సంబరాలు చూసిన తర్వాత ఏంది వీళ్ళకి ఏమైంది? గెలిచారు కదా మీరు ఆల్రెడీ. గెలిచిన తర్వాత ఇంకా ఎందుకు ఇదంతా? ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ క్యాండిడేట్ కూడా కొంతమంది మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఇక నేను అంటే ఎన్నికల ముందు ఎవరు ఏమన్నా మాట్లాడవచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నా మీద మాట్లాడుంటుంటారు, కానీ నేను ఇంక అవన్నీ ఏవి పట్టించుకోను, నా నియోజకవర్గ అభివృద్ధి మీద నేను ఫోకస్ చేస్తా అని మాట్లాడిండు. నిజానికి అట్లనే ఉంటే, అట్లనే బిహేవ్ చేస్తే ఆయన గౌరవం పెరుగుతుండే. ఆయన ఇప్పుడు నిన్న చేసిన సందర్భంలో నిన్న జరిగిన ఇష్యూలో ఆయన సంబంధం ఉండకపోని వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులైతే చేసిరు కదా, డెఫినెట్గా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఆయన ఓ నాయకుడు కావచ్చు, కానీ ఇవాళ ఒక నియోజకవర్గంకి ఎమ్మెల్యే కదా. వీళ్ళు చాలామందికి ఒక ఎగ్జాంపుల్గా నిలవాల్సి ఉంటుంది. కానీ నిన్న నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నాయి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు గెలిచినాక 24 గంటలు గడవక ముందే అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని చూపిస్తాను నేను మీకు. ఇది నిన్న గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసిన ర్యాలీ. ఇది నవీన్ యాదవ్ ఇంటి దగ్గర వాళ్ళు తీసిన ర్యాలీ పరిస్థితి. ఇది పింక్ కలరు కారుకి, అంటే వాళ్ళ ఉద్దేశం లేదంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ఒక ముంద వైపుకి అద్దంకేమో కేసీఆర్ అని, వెనకాల వైపుకేమో కేటీఆర్ అని రాసి మొత్తం తిప్పుకుంటూ వచ్చి ఇగో క్రేన్తోని మొత్తం తిప్పుకుంటూ వచ్చిర్రు. దీనికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టిరు. దానికి ఆ కారు మీద కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టి తిప్పించిరు. ఇది వాళ్ళు నిన్న తీసిన ర్యాలీ. ఇంకో ఈ పెద్ద క్రేన్తోని దాన్ని మొత్తం ఇట్లా పడేస్తుర్రు అన్నట్టు. అంటే కారు పార్టీని మేము ఓడించినాము అన్న లెక్క. ఆల్రెడీ మీరు విజువల్లో చూపించకపోయినా మీరు గెలిచిర్రు కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ ఓడిపోయే మీరు గెలిచిర్రు కదా. దానికి ఇప్పుడు ఆ ర్యాలీలో అట్లాంటి దాన్ని అసలు ఎప్పుడు కూడా గెలిచిన పార్టీలు ఓడిపోయిన పార్టీలను ఇట్లా చేసిన సందర్భాలు లేవు. మొదటిసారి చూసినాం. అదొకటి. అది ర్యాలీలా. ఇక ర్యాలీ అయిపోయింది కదా. ర్యాలీ అయిపోయిన తర్వాత రాత్రిలో ఏం జరిగింది అనేది చూడు ఒకసారి. ఇగో ఈయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. ఎన్నికలన్నట బీఆర్ఎస్ కార్యకర్త అన్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు? బీఆర్ఎస్ వాళ్ళ తరపునే తిరుగుతాడు కదా. ఆయన ఎన్నికల ప్రచారంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు కదా. ఇక మీరు ఎన్నికల ప్రచారంలో తిరిగిర్రా, మాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిర్రా, మీ సంగతి చెప్తామని చేసింది ఏంటంటే ఇది.
ఇంకా చూడుర్రి మొత్తం కాలు మొత్తం వాసింది కొడితే. ఇంకో ఇది చెవు చూడుర్రి మొత్తం కమిలిపోయింది, నల్లగా కనిపిస్తుంది కదా, మొత్తం కమిలిపోయింది కొడితే. వెనకాల నుంచి వచ్చి కొడితే చెవు మొత్తం కమిలిపోయింది. మొత్తం నల్లగా కమిలిపోయినాయి చూడుర్రి ఎక్కడికక్కడ. ఇది ఆయనని కొడితే రాత్రి హాస్పిటల్కి పోయిన తర్వాత చూపిస్తున్న విజువల్స్ అవి, నేను ఇప్పటిదాకా మీకు చూపించిన కదా. ఇది పొద్దుగాలిగా ఈ వార్త తెలిసి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇంటికి పోయిండు. ఇంటికి పోయి ఏం జరిగింది అంటే చెప్తుండే నేను. ఈ నెలలో బీఆర్ఎస్ పార్టీకి మాగంటి గోపీనాథ్కి కట్టర్ కార్యకర్తలు ఎక్కున్నాడు. ఇగో ఇంట్లో కూడా మాగంటి గోపీనాథ్ ఫోటో ఉంది చూడుర్రి. మనం తక్కువ అంచనా ఇస్తే ఆడగలరు మనం చెప్పి చేసి అన్నట్టే వాడు స్టార్ట్ చేసినాం. అదే అన్నట్టు వాళ్ళు 4 సార్లు ఓకే, కానీ ఎక్కువ టైం లేదు. మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ 2 సార్లు ఎలక్షన్ వస్తాయి. ఇలా పనులు చేస్తే గెలుస్తారా ప్రపంచం? ఇది కేటీఆర్ చెప్పేది ఏంటి అంటే, సరే 4 సార్లు ఓడిపోయిండు అనే దాంతో గెలిపించుంటారు, కానీ ఇట్లాంటి పనులు చేస్తే మళ్ళీసారి గెలుస్తారా? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వాళ్ళే కదా వాళ్ళందరూ. ఇప్పుడు ఆయన కూడా ఆ నియోజకవర్గంలో ఉండేటోడే కదా. గిట్లా రౌడీయిజం చేస్తే, గిట్లా గూండాయిజం చేస్తే మళ్ళీ గాళ్ళే కదా, ఆ నియోజకవర్గంలో ఉండేటోళ్ళే కదా ఓట్లు వేయాల్సింది వాళ్ళు. అరే మేము గతంలో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వినలేదు, వినక ఏదో 3 సార్లు పోటీ చేసి ఓడిపోయింది కదా అనే దాంతో వేస్తే ఇగో చూడు గెలిచిన తెల్లారి నుంచే ఇట్లా స్టార్ట్ చేసిరు అని ఆ జనం అనుకోరా? అదే అంటుండు కేటీఆర్, అది చెప్తుంది. సరే ఏదో రకరకాల కారణాలతోనే ఆయన ఓటేసి ఉంటారు, గెలిపించిన తర్వాత మంచిగా పని చేసుకోవాలి. కానీ ఇట్లా చేస్తే మళ్ళీ అదే జనము ఇంకెక్కువ రోజులు కూడా లేదు. ఆయన అన్నట్టు 3 ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళ తర్వాత వచ్చిన ఉప ఎన్నిక ఇది. ఇంకో 3 ఏళ్ళకి మళ్ళీసారి ఎన్నిక రావాలి. ఆ 3 ఏళ్లలో చివరి ఇయర్ మొత్తము మళ్ళీ ఎన్నికల ప్రచారంలో దానికే పోతుంది. ఇంకా గట్టిగా చూసుకుంటే 2 ఏళ్ళు ఉన్నట్టు. కానీ జనం గుర్తుంచుకుంటారు కదా ఇదంతా. గెలిచిన తెల్లారక ముందే 24 గంటలలోనే అరే ఇదేంది వీళ్ళు ఇట్లా చేసిర్రు, మనం ఏమన్నా తప్పుడు నిర్ణయం తీసుకున్నామేమో అని జనమే ఆలోచించుకునే లెక్క మీరే చేస్తారు. ఇప్పుడు మీరే గెలిచిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడి నేను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తా, మేము ఇంకా మంచిగా చేసుకుంటామన్న లెక్క మాట్లాడి మీరు మాట్లాడిన 2 గంటలకే ఇగో మీరు తీసిన ర్యాలీలేమో గివ్ అవుతాయి, కొట్టిన మనిషేమో కండ్ల ముందు కనిపిస్తుండు. ఇట్లా చేసుకుంటూ పోతే నిజంగా జనం కూడా ఒకసారి మేము ఏంది అసలు ఎట్లాంటి వాళ్ళని గెలిపించినాము అని ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మీ నాయకులను, మీ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మీ మీద ఉంటుంది. ఇట్లాంటివి చేస్తే మాత్రం జనాలు సహించరు ఖచ్చితంగా. మళ్ళా ఇవాళ అయిపోయి ఉండొచ్చు, కానీ రేపు పొద్దున మళ్ళీ గదే జనం దగ్గరికి పోవాలి, గాల్లే మీకు ఓటేయాలి. ఆ ఓటేసేటప్పుడు ఇవన్నీ గుర్తుంచుకుంటారు కదా. ఇవన్నీ గుర్తుంచుకుంటారు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇట్లనే చేస్తాము అది ఇది అంటే ఇంకెక్కువ రోజులు ఏం లేవు ఎన్నికలు. ఆ ఎన్నికలలో ఖచ్చితంగా మళ్ళీ బుద్ధి చెప్తారు అనేది కేటీఆర్ చెప్తుంది. ఇప్పటికైతే నిన్న వాళ్ళు గెలిచిన తర్వాత 24 గంటలు కూడా గడవక ముందు జరిగిన పరిణామాలు ఇవి. ఇక్కడనేమో ఈ క్రేన్తో దీన్ని తీసుకొని పోవడు, ఓ కార్యకర్తనేమో కొట్టుడు, ఇంకా మీరు ఒక్కరితోనే ఆగిపోలేదు, ఇంకా చూస్తాం ఎవరెవరు తిరిగిరో చూస్తాం, ఏం చేసిరో చూస్తాము అని కూడా బెదిరించిర్రు అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇక ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది ఇక పోతా ఉంటే తెలుస్తుంది మనకి.